హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీ కంప్యూటర్ గానీ లేదా ల్యాప్టాప్ లో గానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఇలా AW, స్నాప్ అని ఎర్రర్ మెసేజ్ చూపిస్తుందా? అయితే దీన్ని ఓన్ గా మీరే ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు వీడియోలో న్యూ అయితే ప్లీజ్ మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. సో దీనికోసం మన పీసీలో 4 రకాల చిన్న సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అందులో మొదటగా మీ డెస్క్టాప్ పై ఉన్న క్రోమ్ ఐకాన్ పై రైట్ క్లిక్ చేసి కింద ప్రాపర్టీస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ న్యూ విండోలో కంపాటబిలిటీ ట్యాబ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో కంపాటబిలిటీ మోడ్ లో రన్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ కంపాటబిలిటీ మోడ్ పై చెక్ పెట్టి ఇందులో విండోస్ 8 ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు వాడే ఓఎస్ ఏదైనా సరే విండోస్ 8 నే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద అప్లై, తర్వాత ఓకే పై ప్రెస్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే క్రోమ్ ఐకాన్ పై రైట్ క్లిక్ చేసి అగైన్ ప్రాపర్టీస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బాక్స్ లోని టార్గెట్ కాలంలోని చివరికి వెళ్లి ఒకసారి స్పేస్ ఇచ్చి 2 టైమ్స్ డాష్ బటన్ ని ప్రెస్ చేయండి. తర్వాత నో అని టైప్ చేసి మళ్ళీ ఒకసారి డాష్ ని ప్రెస్ చేసి శాండ్ బాక్స్ అని టైప్ చేసి అప్లై అండ్ ఓకే ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు థర్డ్ స్టెప్ లో కీబోర్డ్ లోని విండోస్ +R ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు కింద రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు MS కాన్ఫిగ్ అని టైప్ చేసి ఓకే చేయండి. తర్వాత ఇందులో సర్వీసెస్ టాబ్ లోకి వెళ్ళి కింద ఇక్కడ హైడ్ ఆల్ మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ పై చెక్ పెట్టి డిజేబుల్ ఆల్ ని సెలెక్ట్ చేసుకొని అప్లై అండ్ ఓకే చేసేయండి. ఇప్పుడు మీకు సిస్టమ్ రీస్టార్ట్ అడుగుతుంది. ఓకే చేసి రీస్టార్ట్ చేయండి. ఇప్పుడు సిస్టమ్ రీస్టార్ట్ అయ్యాక మళ్ళీ సేమ్ విండో +R ని ప్రెస్ చేసి మళ్ళీ మైక్రోసాఫ్ట్ కాన్ఫిగ్ ని ఓపెన్ చేసి మళ్ళీ కింద ఇక్కడ హైడ్ ఆల్ మైక్రోసాఫ్ట్ సర్వీస్ పై చెక్ పెట్టి ఎనేబుల్ ఆల్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లై అండ్ ఓకే ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ రీస్టార్ట్ అడుగుతుంది. అవసరం లేదు, క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు లాస్ట్ స్టెప్, టాస్క్ బార్ పై కనుక క్రోమ్ ఐకాన్ ఉంటే దానిపై రైట్ క్లిక్ చేసి అన్పిన్ చేసేయండి. తర్వాత ఇప్పుడు డెస్క్టాప్ పై ఉన్న క్రోమ్ ఐకాన్ ని టాస్క్ బార్ పై డ్రాగ్ చేసి వదిలేసేయండి. అంతే, ఫినిష్. ఇప్పుడు మన క్రోమ్ బ్రౌజర్ ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, మీరు చూడొచ్చు. చూడండి, మీరు గూగుల్ సెర్చ్ బార్ ఓపెన్ అయిపోయింది. సో దీని విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. జై హింద్.